అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. అత్తయ్య, తొందరపడకండి. ముందు నా అనుమానం తీరనివ్వండి, ఆ తర్వాత అడుగుదాం. ఏంటమ్మా అందర్నీ అనుమానిస్తూ ఉంటావు? ఆ జంగమయ్యకి శక్తులే లేకపోతే అవన్నీ ఎలా చెప్పగలడు చెప్పు. రా వెళ్దాం. మీరు వెళ్ళండి అత్తయ్య, కానీ మన సీక్రెట్స్ ఏవి ఆయన ముందు బయట పెట్టకండి. సరే. జంగమయ్య, ఈ దక్షిణ తీసుకొని నన్ను దీవించండి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఒకప్పుడు నాకు డబ్బులిమ్మంటే ఏడిచారు, ఇప్పుడు మీరే దక్షిణ రూపంలో డబ్బులిచ్చి మరీ మొక్కుతున్నారు. అప్పుడు మీ టైము, ఇప్పుడు నా టైమే. మీ గతి అధోగతే. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర. అతిథిగా పిలిచి ఈ జంగమయ్యకు భోజనం పెట్టారు. మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి. కాకపోతే ఏమైంది జంగమయ్య? ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. ఏ విషయం? మిమ్మల్ని, మీ ఇంటిని ఒక దుష్టశక్తి ఆవహించింది. దుష్టశక్తి? అవునమ్మా. మీ ఇంటిని, మిమ్మల్ని చూస్తుంటే మీరు సంతోషంగా ఉన్నారనిపించటం లేదు. మీ ఇంట్లో మీ మధ్యే ఆ దుష్టశక్తి ఉంది. మీకు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతోంది. ఆ దుష్టశక్తిని ఎలా బయటికి పంపించాలో తెలియక మీరు సతమతమవుతున్నారు. ఆ దుష్టశక్తి మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తోంది. మధు గురించి ఇంత కరెక్ట్గా చెప్పాడంటే అనుమానమే లేదు. ఈ జంగమయ్యకేవో ఆ అతీంద్రియ శక్తులున్నాయనుకుంటా. చెప్పమ్మా, నీ సమస్య ఏంటో నాకు చెప్పు. ఆ శివయ్య మీకు మంచి పరిష్కార మార్గం చూపిస్తాడు. ఆ మధు లేదు, దానికి సంబంధించిన నిజాలు ఈ జంగమయ్యకి చెబితే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో. అవును జంగమయ్య, నువ్వు చెప్పేది నిజం. మా ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉంది. దానివల్లే ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. ఆ దుష్టశక్తి మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎవరికి మనశ్శాంతే లేదసలా. ఆ దుష్టశక్తిని మా ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపాలో అర్థం కావటం లేదసలా. ఏం జరుగుతుందో తెలియటం లేదా. అక్కడ మావయ్య ఒక్కడే ఉన్నాడు. నేను వెళ్తే కాస్త సపోర్ట్గా ఉంటుంది. ఇంతకీ ఆ దుష్టశక్తి ఎవరమ్మా? నా కోడలు. మీ కోడలంటే ఏ కోడలు? పెద్ద కోడలా లేక చిన్న కోడలా? నా నా చిన్న కోడలు సింధు. సింధునా? సింధు అంటున్నారేంటత్తయ్య? అదే మధు, సింధు వల్ల నువ్వు నేను ఎన్ని బాధలు పడుతున్నామో చెప్తున్నాను. పర్వాలేదమ్మా, ఆ శివయ్యే అంతా చూసుకుంటాడు. నాకు సెలవిప్పిస్తే నేను బయలుదేరతాను. అలాగే జంగమయ్య. అత్తయ్య, జంగమయ్యని నేను బయట దాకా వదిలిపెట్టేస్తాను. హర హర మహాదేవ, హర హర మహాదేవ.
దీని పీడ వదిలిపోయే మార్గం ఈ జంగమయ్య చెప్తాడు అనుకుంటే సరిగ్గా టైంకి తగలబడి చచ్చింది అసలు. ఛ! నిజంగా ఆ జంగమయ్య మహిమ కలవాడా లేక కపట జంగమయ్య? సింధు, చెప్పండి అత్తయ్య. నీ అనుమానం నిజం కాదమ్మా. అతను కపట జంగమయ్య కాదు, నిజంగా చాలా శక్తులున్న జంగమయ్యే. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారత్తయ్య? ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఇందాక ఆ జంగమయ్యకి దక్షిణిద్దామని వెళ్ళాను కదా, అప్పుడు ఆయన నాతో ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మీ ఇల్లు మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ ఎవరూ సంతోషంగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. మీ ఇంట్లో చాలా పెద్ద సమస్య ఉంది. అది బయటకి తెలియకుండా మీలో మీరే మదన పడుతున్నారు. ఎవరో మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని చెప్పారు. ఆ దెయ్యం ఎవరో కాదు, నా పెద్ద కోడలు మధునే అని జంగమయ్యకి నేనే చెప్పే టైంకి సరిగ్గా మధు వచ్చేసింది. అది రాకపోయుంటే మధు పీడ మనకి వదిలిపోయే పరిష్కారం ఏదైనా ఉందేమో తెలుసుకునేదాన్నమ్మా. ఆ మధు ఎంతో భక్తితో ఆ జంగమయ్యని దిగబెట్టొస్తానని వెళ్ళింది. మధుకి ఇంత సడన్ గా ఆ జంగమయ్య మీద అంత భక్తి ఎలా వచ్చింది? తనే దగ్గరుండి ఆ జంగమయ్యను దిగబెట్టి రావాల్సిన అవసరం ఏముంది? దాని సంగతి వదిలేసిందు. ఆ జంగమయ్య మన ఇంటి గేటు కూడా దాటి వెళ్ళుండడు. ఇలాంటి అవకాశం ఆ దేవుడు మళ్ళీ మనకి ఇవ్వడసలా. నువ్వెళ్ళు, ఆ జంగమయ్యని కలిసి ఆ మధు వల్ల మనం పడే ఇబ్బందులు చెప్పి ఏదైనా పరిష్కారం ఉందేమో కనుక్కో అమ్మా. త్వరగా వెళ్ళి సింధు. మావయ్య, ఏమైనా విషయం బయటకొచ్చిందా? వచ్చేదే, కానీ టైంకి నువ్వు వచ్చి మొత్తం పాడు చేసావు. అయినా నేను వెళ్ళమని చెప్పానా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే నువ్వొక్కడివి ఉన్నావు కదా మావయ్య, ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని, నేనుంటే నీకు కాస్త సపోర్ట్ అవుతుందేమో అని వచ్చాను. సపోర్ట్ కాదు, మొత్తం స్పాయిల్ చేసావు. మీ అత్తయ్య నీ గురించి ఏదో చెప్పబోతుంది, నువ్వు రావడం చూసి వెంటనే మాట మార్చేసింది. ఆ సింధు కళ్ళని, తన ఎక్స్ప్రెషన్స్ని బాగా అబ్జర్వ్ చేశానమ్మా. నాకు ఏదో చెప్పాలనుంది కానీ చెప్పలేకపోతుంది. నా అనుమానం నిజమైతే ఖచ్చితంగా ఆ సింధు దమయంతి కలిసే నీ దగ్గర నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. ఆ డబ్బు కూడా సింధు దగ్గరే ఉందేమోనని నా డౌట్ అమ్మా. గట్టిగా ప్రయత్నం చెయ్యి. వాళ్ళ మధ్య ఉన్న సీక్రెట్స్ ఏంటో త్వరగా కనిపెట్టు, లేకపోతే మనకి రిస్క్. వాళ్ళ సీక్రెట్స్ ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు మావయ్య. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా చిన్న క్లూ కూడా వాళ్ళ నుంచి దొరకడం లేదు నాకు. అబ్బా, ఈ తలపాక ఒకటి నేనొక ప్లాన్ చెప్తాను, దాన్ని వర్కౌట్ చెయ్యి.